హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. సో నేను మిర్పుల మధు, ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈరోజు మనం ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. చాలా రోజుల నుంచి మనకి లేటెస్ట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ పైన అప్డేట్స్ అనేది ఇవ్వడం అనేది లేదు. సో ప్రజెంట్ ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఎర్గో నుంచి ఆప్టిమా సెక్యూర్ అనే ప్రోడక్ట్. అంటే అసలు ఆ ఫీచర్స్ ఏంటి, అసలు ఇంతగా మార్కెట్‌లో దాని నేమ్ వినబడడానికి కారణం ఏంటి అనేది చెప్తాము. వీఆర్ నాట్ రికమెండింగ్. మీరు మీ దగ్గరలో ఉన్న అడ్వైజర్‌తోని డిస్కస్ చేసిన తర్వాతే ఈ కాల్ అనేది తీసుకోవాలి. లేదా మీరు ఫ్రీ కాల్ బుక్ చేసుకోవచ్చు. అయితే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలోని ఆప్టిమా రిస్టోర్ అనేది ఇంతకుముందు అపోలో హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి అంటే ఇన్‌హెరిట్ అయిన ప్రోడక్ట్. అపోలో హెల్త్ ఇన్స్యూరెన్స్ మర్జ్ అయినప్పుడు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో సేమ్ ప్రోడక్ట్‌ను ఆప్టిమా రిస్టోర్‌ని వీళ్ళు ఆప్టిమా రిస్టోర్‌తో పాటుగా ఆప్టిమా సెక్యూర్ లాగా మార్చారు. ఈ ప్రోడక్ట్‌లో ఏంటనంటే ముందు నుంచి ఎలాంటి సబ్లిమిట్స్, కోపేమెంట్స్, ఎక్కువగా రైడర్స్ తీసుకోవాల్సిన అవసరం లేని ప్రోడక్ట్. ఆల్‌దో ఇట్ ఈస్ ఏ ప్రీమియర్ వన్. ఎవరైతే ఈ ప్రీమియం అంటే చూస్తారో, అంటే మామూలుగా బడ్జెట్ ఫ్రెండ్లీ చూస్తారో వాళ్ళందరికీ ఇది ఆ ప్రీమియం ఎక్కువగా కనబడే ప్రోడక్ట్ అనమాట. సో జనరల్లీ ఇప్పుడు వాళ్ళు రీసెంట్‌గా ఆప్టిమా సెక్యూర్ ప్లస్ లాగా మార్చారు. మరి ఆప్టిమా సెక్యూర్ ప్లస్‌లో రియల్‌గా బెనిఫిట్స్ అనేది యూజ్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో జనరల్లీ మనం ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసినప్పుడు మీకు ఒక 5-6 కీ ఇంపార్టెంట్స్ అనేవి మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు సెలెక్ట్ చేసుకోవాలని మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. జనరల్‌గా మా యొక్క నోట్ ఏంటనంటే, ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకోలేదు, లైక్ ఇప్పటివరకు మీరు ఇంకా గ్రూప్ హెల్త్ పాలసీ పైన డిపెండ్ అయ్యి లేదా గవర్నమెంట్ ప్రొవైడెడ్ హెల్త్ స్కీమ్ పైన మీరు ఆధారపడి ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవాలి. వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు అడ్వైజర్‌తో మీట్ అయ్యి తీసుకోండి. బట్ అబ్సల్యూట్లీ డెఫినెట్లీ మంచి ప్రోడక్ట్ అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. సో ఈరోజు మీకు హెచ్‌డిఎఫ్‌సి ఆప్టిమా సెక్యూర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో అన్నిటికన్నా ముందు ఏంటంటే మనం హాస్పిటల్‌కెళ్తే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు జనరల్‌గా మనం హెల్త్ ఎమర్జెన్సీతో పాటుగా ఇంట్లో వాళ్ళు ఆలోచించే మొట్టమొదటి ఆలోచన ఏంటి అనంటే బిల్. అసలు మెడికల్ కాస్ట్ ఎంతవుతుంది ట్రీట్మెంట్స్‌కి, ఇది ఆలోచిస్తారు. ఆల్‌దో వి విల్ ఆల్సో లుక్ ఫర్ గుడ్ హాస్పిటల్ అండ్ గుడ్ డాక్టర్. అలా చూడడంతో పాటుగా మరి అలాంటి హాస్పిటల్‌లోకెళ్ళినప్పుడు వెదర్ ఇట్ ఈస్ అండర్ అవర్ బడ్జెట్ ఆర్ నాట్ అనేది కూడా చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ మినిమమ్ ఇస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఇందులో ఆప్టిమా సెక్యూర్ ప్లేస్‌లో మీకు ఎలాంటి రూమ్ రెంట్ కేటగిరీ అనేది లేదు. అంతేగాకుండా ఈ ఆప్టిమా సెక్యూర్‌లో మీకు ఎలాంటి కోపేమెంట్స్ గానీ, సబ్లిమిట్స్ గానీ లేవు. ఆల్‌దో ఇలాంటి కంపెనీ మిగతా ప్రొడక్ట్స్‌లో కూడా ఉన్నప్పటికిని, సో ఈ ప్రొడక్ట్‌ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని గానీ, లేదా మీరు ఫ్యూచర్‌లో తీసుకోవాల్సిన ప్రొడక్ట్‌లు గానీ మీరు కంపారిజన్ చేసుకొని దాని రిలేటెడ్ యాడ్ ఆన్స్‌ని మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయొచ్చనమాట. రెండోది ఈ రోజుల్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లాపరోస్కోపీ గానీ, రోబోటిక్ సర్జరీ గానీ, సైబర్ నైఫ్ గానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు వాటిలలో లిమిట్ అనేది ఉండాలి మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌లో. చాలా వరకు ప్రోడక్ట్‌లలో ఇలాంటి లిమిట్ అనేది ఉండట్లేదు. అసలు వాటిని కవర్ చేయరు. ఇందులో మీకు అడ్వాన్స్ ప్రొసీజర్స్ పైన ఎలాంటి సబ్ లిమిట్ అనేది లేదు. సెకండ్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ అంతేకాకుండా ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ అంటారు. అంటే ఆయుర్వేదిక్ గానీ, యునాని, సిద్ధ, హోమియోపతి, ఆయుష్ ట్రీట్మెంట్స్ అనేది కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది కవర్ చేస్తున్నది మీకు 100%. ఇంతే కాకుండా ఆర్గాన్ డోనర్ ఎక్స్‌పెన్సెస్ అంటే మన క్లయింట్స్‌కి ఎవరైనా ఆర్గాన్ డొనేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఆర్గాన్‌ని హార్వెస్ట్ చేయడానికి కావాల్సిన ట్రీట్మెంట్ కాస్ట్ కూడా వీళ్ళు కవర్ చేస్తారు. అంతేకాకుండా ద బిగ్గెస్ట్ చేంజ్ ఆప్టిమా సెక్యూర్‌లో వీళ్ళు చేసింది ఏంటనంటే బోనస్. ఇంతకుముందు మీరు ఒక 10,00,000 కవరేజ్ గనుక తీసుకున్నట్టయితే ఒక రూ. 5,00,000 అంటే 50% ఆఫ్ యువర్ బేస్ కవరేజ్ బోనస్ లాగా యాడ్ అయ్యేది. వెదర్ మీరు క్లెయిమ్ చేసినా, క్లెయిమ్ చేయకున్నప్పటికిని ఒక రూ. 5,00,000 2 ఇయర్స్ మాత్రమే యాడ్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ లాగా ఉండేది హెచ్‌డిఎఫ్‌సిలో. సో ప్రెజెంట్ వాళ్ళు దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేసి అడ్వాన్స్‌గా 100% బోనస్ ఇచ్చారు. దట్ ఈస్ గ్యారంటీడ్ వెదర్ యూ క్లెయిమ్ ఆర్ డోంట్ క్లెయిమ్ 100% ఆఫ్ ద బోనస్. హౌ మెనీ ఇయర్స్? నాట్ 5, 10, 15 లైఫ్ లాంగ్ బోనస్, ఇన్ఫినిటీ బోనస్ అనేది మీకు ఇస్తున్నారు. సో మనం చాలామందికి చెప్తా ఉంటాం హైయెస్ట్ కవరేజ్ మీరు తీసుకోవాలని. బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఆప్టెడ్ ఫర్ హయ్యర్ కవరేజ్ బికాస్ కరెంట్ మెడికల్ కండిషన్ చూసినట్టయితే వెరీ ఫ్యూ డేస్ బ్యాక్ వీ హావ్ సెటిల్డ్ ఎ క్లెయిమ్ ఆఫ్ 67 lakh. ఒకసారి అర్థం చేసుకోండి. ఈవెన్ యంగ్ గాయ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 18 years of old.
18 అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద క్లెయిమ్ వచ్చినప్పుడు మన దగ్గర కవరేజ్ గనుక 5,00,000 3,00,000 కంపెనీ ప్రొవైడ్ ఉందనుకోండి. అప్పుడు మన లైఫ్ టైమ్ సేవింగ్స్ అనేటివి ఒక్క సింగిల్ హాస్పిటలేషన్‌లో పోతాయి. మరి అలాగని చెప్పేసి మనం 1 ఇయర్, 2 ఇయర్ కవరేజ్ తీసుకోవాలనుకుంటే మన బడ్జెట్‌లో కూడా ఉండాలి గదా! సో, మన బడ్జెట్‌లో లేనప్పుడు ఏంటనంటే వీళ్ళ దగ్గర ఈ బోనస్ అనేది మీరు ఒక 20 లాక్స్ కవరేజ్ తీసుకున్నప్పటికిని అదొక 10 ఇయర్స్ గనుక మీరు రెన్యువల్ చేసినట్టయితే 2 క్రోర్స్ వరకు కవరేజ్ అనేది వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వండర్‌ఫుల్ ఫీచర్ ఐ వుడ్ సే. అండ్ సెకండ్ థింగ్ ఏంటనంటే మీకు ఈ ఈ ప్రొడక్ట్‌లో ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ వీళ్ళు క్రియేట్ చేశారు. అయితే మన ఇండియాలో ఓవరాల్‌గా 3 జోన్‌లుగా విభజించారనమాట. టోటల్ ఇండియాని కంప్లీట్‌గా మెట్రో సిటీస్ అని, ఆ తర్వాత నార్మల్ సిటీస్ అని, అలాగే రూరల్ ప్లేస్. సో, ఇలా జోన్ 2, జోన్ 1, జోన్ 2, జోన్ 3 లాగా డివైడ్ చేస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు. అందులో జోన్ 1 అంటే హై మెడికల్ కాస్ట్ ఉన్నవి. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ఢిల్లీ అలాంటి సిటీస్‌నన్నీ కూడా జోన్ 1లో పెట్టి వాళ్ళ యొక్క ప్రీమియం ఎక్కువ చార్జ్ చేస్తారు. అలాగే జోన్ 2 లైక్ హైదరాబాద్, బెంగుళూరు, పూణే ఇలాంటి సిటీస్‌నన్నిటి కూడా జోన్ 2లో పెట్టి దానికొక రకమైన రేట్ చార్జ్ చేస్తారు. ఇక ఇది అన్ని మిగిలిందంతా కూడా రెస్ట్ ఆఫ్ ఇండియా జోన్ 3 కిందకొస్తుంది. అయితే ఇందులో ఈ ఇంతకుముందు ఎలా ఉంటుందనంటే ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఓన్లీ సిటీ వైస్‌గా చేయడం వల్ల ఎక్కువ కాస్ట్ ఉండేది. అంటే ఈవెన్ హైదరాబాద్‌లో, బెంగుళూరులో ఉన్న వాళ్ళకి కూడా చాలా హై కాస్ట్ ప్రీమియమ్స్ అనేటివి పడేది. ప్రెజెంట్ ఏంటనంటే వాళ్ళు క్లెయిమ్ బేస్డ్ అంటే వాళ్ళకొచ్చిన క్లెయిమ్స్‌ని ఆధారంగా కొన్ని సిటీస్‌ని వాళ్ళు డౌన్‌గ్రేడ్ చేశారు. టోటల్ 6 జోన్‌లుగా విభజించేశారు. 1, 2, 3, 4, 5, 6 జోన్‌లాగా విభజించేసి ఆ జోన్ 6 జోన్ 5, జోన్ 4, జోన్ ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిలలో చాలా డిస్కౌంటెడ్ ప్రీమియం అనేది ఇస్తున్నారు. దీనికి ఫేవరబుల్ క్లెయిమ్ డిస్కౌంట్ అని చెప్తారు వాళ్ళు. అక్కడ ఇఫ్ యూ సీ బెంగుళూరు ప్రీమియమ్స్ ఇప్పుడు హైదరాబాద్ కంటే చాలా చాలా ఎక్కువ రేట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు బెంగుళూరు ప్రీమియం అనేది ఈవెన్ హైదరాబాద్ కంటే తక్కువయింది. అంటే అక్కడ బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది తక్కువుంది క్లెయిమ్‌లో. వాళ్ళకక్కడ తక్కువ నష్టాలున్నాయి కాబట్టి వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇచ్చారు. ఒకవేళ ఈ విధంగా చాలా వరకు రూరల్ ప్లేసెస్ గానీ, ఔట్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి ఈ ఏరియాలో ఉన్న పిన్ కోడ్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ, మీ ప్రీమియం చాలా చాలా చీప్‌గా దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇవి 2. తర్వాత రిస్టోరేషన్. రిస్టోరేషన్ అంటే ఏంటి? మనం తీసుకున్న 10,00,000 కవరేజ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నలుగురు ఉన్నట్టయితే మొదటి పర్సన్ 10,00,000 రూపీస్ వాడేశాడు. ఫర్ వాట్ అబౌట్ రిమైనింగ్ 3 మెంబర్స్? వాళ్ళందరి కోసం కంపెనీ ఫ్రీగా కవరేజ్ అనేది లోడ్ చేస్తుంది. దాన్ని రిస్టోర్ ఫీచర్ అంటారు. ఆ రిస్టోర్ ఫీచర్ అనేది అన్‌లిమిటెడ్ టైమ్స్. అంటే మీరు ఎన్ని సార్లైనా 10,00,000 వాడండి. మళ్ళీ 10,00,000 రూపీస్ రీలోడ్ చేస్తా ఉంటారు. సో, ఇది కూడా రిస్టోరేషన్ అన్‌లిమిటెడ్ ఇది ఇన్‌బిల్ట్ ఫీచర్ చేశారు. దీనికోసం ఎలాంటి రైడర్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెచ్‌డిఎఫ్‌సిలో డే 1 నుంచి 2x కవరేజ్ అనేది వాళ్ళు ఇంతకుముందు ప్రొడక్ట్‌లో ఉంది. ఈ ప్రొడక్ట్‌లో ఉంది. అంటే మీరు 20,00,000 కవరేజ్ తీసుకుంటే 40,00,000 కవర్ చేస్తారు. 40 తీసుకుంటే 80,00,000 కవర్ చేస్తారు. సో, దీనివల్ల ఏంటనంటే మనం 10,00,000 తీసుకున్నప్పటికిని 20,00,000 రూపీస్ వరకు బిల్ అనేది డే 1 నుంచి కవర్ అవుతుంది. ఆల్‌దో మీరు వెయిటింగ్ పీరియడ్స్ గానీ, అలాగే డే 1 నుంచి యాక్సిడెంటల్ క్లెయిమ్స్ గానీ, అలాగే 3 ఇయర్స్, 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్స్ గానీ యాస్ ఇట్ ఈజ్ ఓల్డ్ ప్రొడక్ట్‌లో ఉన్నట్టుగానే ఉన్నాయి. ఎలాంటి చేంజ్ అనేది తీసుకొని రాలేదు. అంటే దీనికి ఇంకా డీటెయిల్‌గా మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గానీ, లేదా ఫ్రీ కాల్ బుక్ చేసుకోవడం గానీ ఇలాంటివి చేయండి. లేదా మీరు కంపెనీకి సంబంధించిన ఆ కస్టమర్ కేర్ కాల్ చేసి మరింత సమాచారం అనేది తెలుసుకోండి. బట్ యెస్ ఇప్పుడున్న ప్రొడక్ట్‌లలో వన్ ఆఫ్ ద గ్రేట్ 10 ప్రొడక్ట్స్ ఇదొక ప్రొడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఎవరైతే ఇంతవరకు తీసుకోలేదో డెఫినెట్లీ ప్లీజ్ గో అండ్ ఎక్స్‌ప్లోర్ ఆప్టిమస్ సెక్యూర్ ప్లేస్. వి ఆర్ నాట్ రికమెండింగ్ బట్ యెస్ ఇట్స్ హావింగ్ వెరీ గుడ్ ఫీచర్. మీకు ఒక 10 రకాల యాడ్ ఆన్స్ లేకుండా, అలాగే కన్సిస్టెంట్ క్లెయిమ్స్ లాస్ట్ 15 ఇయర్స్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క క్లెయిమ్స్ కన్సిస్టెంట్ గానీ, సర్వీస్ కన్సిస్టెన్సీ గానీ, నంబర్ ఆఫ్ కంప్లెయింట్స్‌లో గానీ వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఫేవరబుల్ టు క్లయింట్ అనేది ఉంది. సో, దానివల్ల ఇలాంటి ప్రొడక్ట్ గూడా మనం తీసుకున్నట్టయితే ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ అంటే కొన్ని కంపెనీస్ ఎవ్రీ ఇయర్ ప్రొడక్ట్ చేంజ్ చేస్తా ఉంటాయి. కొత్త ప్రొడక్ట్‌కి మిమ్మల్ని ఫోర్స్‌ఫుల్‌గా మిమ్మల్ని షిఫ్ట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాయి. ఇలాంటి రిస్కులనేటివి దాదాపు వీళ్ళతోని ఉండవు. ఆల్‌దో ఇలాంటి కంపెనీస్ ఇంకా బయట కూడా ఉన్నప్పటికిని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అని మేము చెప్తున్నాము. సో, ఇంకా దీనిపైన సమాచారం కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌ని కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్‌లీ వన్స్ మీరు ఫైనలైజ్ చేసే ముందు ఈ ప్రొడక్ట్‌ని కూడా కంపారిజన్‌లోకి తీసుకొని అప్పుడు ఒకవేళ మీ రేంజ్‌లో గనుక బడ్జెట్ గనుక ఉన్నట్టయితే, ఈ ప్రీమియం ఉన్నట్టయితే మీరు దీన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. థాంక్ యూ సో మచ్.